నిలబడ్డా ఇక్కడ. అయినా నన్ను రెచ్చగొట్టిండు. నేను ఓపికతోటి విన్నా, ఏం మాట్లాడలేదు మేడం. మాట్లాడకపోయినాక లాస్ట్కు ఇక నాకు ఘోరంగా ఆవేశం వచ్చింది మేడం. నేను ఇట్లా ఉరికొచ్చాక ఆయన చెప్పు తీసి నన్ను చంపిండు. నన్ను చంపినాక ఆయన నేను పోయి గల్లబట్టిన. నువ్వెవరినిరా నన్ను కొట్టడానికి నేను గల్లబట్టిన తర్వాత ఆయన అదే బ్లౌజ్ గిట్లా గుంజేసిన తర్వాత అదే మంట మీద ఎస్ఐ కిరణ్ కుమార్ సార్ దగ్గరకు పోయి సరే సో అండ్ సో పరిస్థితి ఇది, నన్ను పబ్లిక్గా గిట్లా చేసిండని నేను కేసు ఎఫ్ఐఆర్ చేసిన మేడం. చేసిన తర్వాత ఆ కేసు అయినాక మళ్ళీ మా భార్య భర్తల మీద మళ్ళీ కేసు పెట్టిండు. నన్ను తిట్టింది, నా మీదకి దౌర్జన్యానికి వచ్చిందని. సరే అని చెప్పి నేను ఊరుకున్నా. ఆ కేసు అయిపోయింది, ఆ ఇష్యూ నాకు అద్దన్నా, ఆ ఎఫ్ఐఆర్ చేసిరు, అతన్ని రిమాండ్ చేయలేరు, భయం చెప్పలేరు, నా జోలికి రాకద్దని లేదు. ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం నుంచి సంఘాల సభ్యులందరూ మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి మేడం, మాకు లోన్లు కావాలా, మాకు నువ్వు బందయి నుంచి మాకు ఎలాంటి లబ్ధి వస్తలేవు, మాకు నువ్వు కావాలి, నీకోసం మేము ఏం చేయమంటావో చెప్పు అని అంటా ఉంటే ఊళ్ళో జనాలందరినీ నేను తీసుకొని బయటకు వెళ్తూ ఉంటే మేడం, నేను ఎవరెవరు ఆటోలో ఎక్కుతుండ్రో వాళ్ళని చూసి వాళ్ళ భర్తల ఫోన్లు వేసుకుంటూ మీరు ఎందుకు ఆమెకు సపోర్ట్ చేస్తుర్రు, మీరు వేయొద్దు, అది నా కాళ్ళ దగ్గరికి రావాలా అని చెప్పి ఆఫీసర్లతో కుమ్మక్కైతో మహిళలను బెదిరిస్తావు, నన్ను వెంటబడి బయటకు పోతే నేను బైక్ మీద నన్ను వెంటాడిస్తావు, నాకు 2 ఆడపిల్లలు, భర్త, నేనేంటి మేడం, నేను ఎందుకు లొంగాలి తనకి? 2 సంవత్సరాల నుంచి తిండికి లేకుండా కిరా ఇల్లు మేడం, నేను రెంటుకుంటున్నా, పిల్లలను చదువుకున్నా నేను, అయినా నేను ఇన్ని భరించుకుంటూ వచ్చినాక నాకు ఇప్పుడు అసలు బతికే మార్గం కూడా లేదు. నేను ఎవరికి చెప్పుకోవాలి నా గోడు? నేను ఏ పాపం చేసినా? ఆ రోజు నుంచి ఇక్కడ కూర్చుంటున్నా మేడం. నేను ఒక మొగానికి లొంగకపోతే నాకు ఈ బాధలా మేడం. నా పేరు ఇనుగుర్తి సరిత, మల్లాపూర్ మండల్, రేగుంట గ్రామం. నేను ఒక బీసీ కులానికి చెందినటువంటి మహిళని. నేను 12 సంవత్సరాల నుంచి రేగుంట గ్రామంలో వివోఏగా పనిచేస్తున్న క్రమంలో రేగుంటకు సంబంధించిన ఎక్స్ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాసరెడ్డి అనే అతను నన్ను గత 8 సంవత్సరాల నుంచి నన్ను లొంగ తీసుకోవాలనే ఆశ తనకి ఉండేది. తన మాట నేను వినలేదన్న కారణంతోనే నన్ను నానా రకాలుగా హింసలకు గురి చేస్తే నేను తనకు లొంగి తను చెప్పినట్టు వింటాని నేనైతే ఏదైతే వివోఏగా ఉద్యోగం చేస్తున్నానో ఆ ఉద్యోగాన్ని తొలగించి మళ్ళీ నాకు మహిళా సంఘాల సభ్యులు తీర్మానం చేసి మాకు ఆమెనే కావాలి అని పంపించిన దాని మేరకు నాకు ఉద్యోగంలో జాయిన్ కమ్మని వచ్చిన లెటర్ను ఆఫీసు అధికారులతోని కుమ్మక్కయి నాకు ఆ లెటర్ రాకుండా నాకు మద్దతు ఇస్తున్న మహిళలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ నాకు ఎటన్నా బండి మీద వెళ్తే కూడా నన్ను వెంబడించుకుంటూ నన్ను ఏ రకంగా సొంతం చేసుకోవాలనేది, ఆయన ఏ ఆడపిల్ల కనబడితే ఆడపిల్ల తనకు కావాలి, ఆ రకంగా నేను వినకపోయేపటికే నన్ను 8 సంవత్సరాల నుంచి ఎటు నుండి టార్చర్ పెట్టాలనో అన్ని రకాలుగా పెట్టిరు. అయినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అన్ని ధైర్యంతో ముందుకు సాగి ఇప్పటిదాకా నా పిల్లలను పోషించుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన. నాకు 2 పిల్లలు. నేను ఈ నిరాహార దీక్ష చేయడానికి నాకు ఓపిక అన్నీ భరించి ఓపిక లేక నేను బయటకు వచ్చి నా బాధను ఇక్కడ విన్నవించుకొని ఈ గాంధీ దగ్గర 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరిగింది. దయచేసి నేను మహిళను, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఏ మగవానికి లొంగే అవసరం నాకు లేదు. నా కష్టం చేసుకొని నా పిల్లలు, నా భర్తను పోషించుకునేంత నా మీదనే ఆధారపడి ఉంది. దయచేసి నాకు ఉపాధి కల్పించి నా బిడ్డలు, నేను ఎలాంటి నాకు ప్రొటెక్షన్ చేయండి. ఆయన నుంచి బాగా ఇబ్బందులు ఉన్నాయి నాకు. నన్ను ఏ క్షణాన కూడా ఏం చేసేది తెలియదు కాబట్టి మీ అందరినీ వేడుకుంటున్నాను, నాకు భద్రత కల్పించండి, ఉపాధి కల్పించండి. మహిళ శ్రీమతి ఇనుగురి సరితను లోకల్ లీడర్లు సతాయిస్తున్నారని పేరేమో ఎక్స్ఎంపీటీసీ గడ్డం శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎంపీటీసీ సతాయిస్తుండు, వేదనలకు అబ్యూస్ ప్రకారంగా వేధిస్తున్నాడని, ఆమెను విధులకు రానియకుండా కుట్రలు పన్నుతున్నాడని గత 6వ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తుంది. శ్రీనివాసరెడ్డి ఒక బీసీ మహిళను ఇలా సతాయించడం సబబు కాదు. ఇప్పటికైనా మీ చర్యలు మానుకోండి, లేకపోతే బీసీ లోకం మొత్తం ఏకమవుతుంది. రీసెంట్లీ బీసీ క్యాండిడేట్ను కూడా ప్రకటించడం జరిగింది మా బీసీ దెబ్బకు. అలాంటి సమయంలో బీసీ మహిళను మీరు సతాయించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మానుకోండి. ప్రజలకు మంచి మనసుతో సేవ చేసి దగ్గరగా గెలవండి.
ఇలాంటి ఒత్తిళ్లకు లోన్ చేసి అది చేయకండి. దీని మీద ఏ అయితే పీడీ కానీ ఏపీఓ కానీ వాళ్ళ ఇక్కడున్న శ్రీనివాసరెడ్డి ఒత్తిళ్లకు లోనై ఈమెకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. ఆల్రెడీ పనులు చేయమని లెటర్ వచ్చింది. అయినా కానీ దీన్ని దాచిపెట్టి ఈమె మన సరిత గారిని విధులకు రాకుండా జాబ్కి ఎక్కకుండా కుట్రలు పన్నినారు. ఇదే విషయమై ఇప్పుడు పీడీ గారితో మాట్లాడినాం. మంగళవారం వచ్చి కలవమన్నారు. నియమ నిబంధనల ప్రకారం యాక్షన్ తీసుకుంటామన్నారు. సంతోషపడ్డాం. ఖచ్చితంగా మంగళవారం నాడు మేము అందరం పోతాం. ఇది ఇప్పటి వరకు ఈ లోకల్ లీడర్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఆడిన ఆటలు నడిచినాయి. ఇప్పుడు ఇది తీన్మార్ మల్లన్న దృష్టికి పోయింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్నకు తెలిసింది. తను సొంతంగా మాట్లాడి ఇప్పుడు పంపించడం జరిగింది. బీసీ మహిళకు అక్కడ అన్యాయం జరుగుతుందంటే మేము వచ్చి మాట్లాడి బాధలు తెలుసుకొని సంబంధిత అధికారులతోని చర్చించడం జరిగింది. వెంటనే వారు సానుకూలంగా స్పందించి మంగళవారం నాడు వచ్చి కలవమన్నారు. నియమ నిబంధనల ప్రకారం యాక్షన్ తీసుకుని తనను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని మాట ఇచ్చారు. ఇప్పటికైనా ఇలా ఎవరైనా ఆడవాళ్లను బీసీ లేడీలను సతాయిస్తే ఊరుకునేది లేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కాదు. ఇప్పటికైనా మానుకోండి. దీని మీద తీన్మార్ మల్లన్న గారు మా పార్టీ అధినేత తీవ్ర కోపంతో ఉన్నారు. బీసీ మహిళలను సతాయిస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ అని చెప్పమని చెప్పాడు. ఇప్పటికైనా చెప్తున్నాం, ఖబర్దార్, మానుకోండి ఇటువంటి దుశ్చర్యలను. ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా బతకనివ్వండి. మా బీసీలను ఇప్పటికైనా బతకనివ్వండి.